నమస్తే. రీసెంట్గా సింగర్ మంగ్లీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. సింగర్ మంగ్లీ ఇందులో ప్రత్యక్షంగా ఉందా, పరోక్షంగా ఉందా, ఎట్లా ఇందులో ఇన్వాల్వ్ అయింది అన్నది పక్కన పెడితే మొత్తానికైతే ఆమె పేరు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వినిపించింది. ఒక అడ్వకేట్ దీని మీద ఫైట్ చేస్తున్నాడు. ఆ అడ్వకేట్ పేరు సుబ్బారావు. సో అడ్వకేట్ బయటకు వచ్చి దాదాపు ఒక 150 కోట్ల రూపాయలు మంగ్లీ అండ్ కో, మంగ్లీ, మధు, వాళ్ళ తమ్ముడు ఇంకా ఒకరిద్దరు కలిసి దాదాపు ఒక 150 కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. నా దగ్గరికి కొంతమంది బాధితులు వచ్చారు. దాదాపు నా దగ్గరికి వచ్చిన బాధితులు ఇచ్చిన డబ్బుల విలువనే దాదాపు 6 కోట్ల రూపాయలు. సో వీళ్ళందరికీ నేను అడ్వకేట్గా ఉన్నాను. నేను మంగ్లీకి ఫోన్ చేస్తే మంగ్లీ చాలా రెస్పెక్ట్ లేకుండా చాలా దారుణంగా మాట్లాడింది అని ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక 10 రోజులకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా తెర మీదకి వచ్చారు. ఎస్, మంగ్లీ ఉన్నదన్న కారణం చేత, ఆమె చెల్లె ఉన్నదన్న కారణం చేత వాళ్ళు ముందుండడం వల్లనే మేము ఈ డబ్బులను ఇవ్వడం జరిగిందని వాళ్ళు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత రీసెంట్గా అంటే ఇవాళ మంగ్లీ మీద ఒక కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్లో అదే సుబ్బారావు అనే అడ్వకేట్ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. సో గతంలో వీడియోలు మీకు అందరికీ తెలుసు కదా, ఇవన్నీ కూడా మేము పెట్టుబడులు పెడుతున్నాము, పబ్బులు కడుతున్నాము, బార్లు కడుతున్నాము, రెస్టారెంట్లు కడుతున్నాము, ఇంకోటి కడుతున్నాము, దీంట్లో పెట్టుబడులు పెట్టండి, రూపాయికి 10 రూపాయలు వస్తాయని అమాయకమైన జనాన్ని మోసం చేసి వాళ్ళని నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు. సో దీనికి కొన్ని ఆధారాలు ఏంటి అంటే, ఆధారాలు డాక్యుమెంట్స్ రూపంలో ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ నోట్ల కట్టలు కోకాపేటలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఈ నోట్ల కట్టలకు సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. సో వాళ్ళ మంగ్లీ బ్రదర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని, ఆ మధు అనే వ్యక్తికి మంగ్లీ కుటుంబానికి రిలేషన్ ఏదో సంథింగ్ ఉన్నదని, ఇదంతా చూసినాం కదా. మధు అనే వ్యక్తి ఇతనే, సరే మనం చెప్పలేం కానీ వాళ్ళ ఇంటికి కాబోయే వ్యక్తి అని ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బయట. అది ఏందనేది మనకు అనవసరం. కానీ 150 కోట్లు వసూలు చేశారా, ఎన్ని కోట్లు వసూలు చేశారు? 6 కోట్ల లెక్క అయితే కనబడుతున్నది. మరి ఎంత వసూలు చేశారన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇప్పుడు అడ్వకేట్ ఎవరైతే సుబ్బారావు ఉన్నారో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. యాక్చువల్గా ఇది ఈడీ లాంటి పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలు ఎంటర్ కావాల్సిన కేసు ఇది. ఎందుకంటే 1 కోటి 2 కోట్లో లక్షలో కాదు కదా, 150 కోట్ల రూపాయలంటే చిన్న విషయం కాదు. సో అయితే ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఏముంది, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, మంగ్లీ మీద కేసు ఏంటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం. ఆ వ్యక్తి ఇచ్చిన పిటిషన్ ఏంటి అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎఫ్ఐఆర్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 7వ తారీఖు 4వ నెల 2026 అంటే 4-5 రోజుల కిందనే ఇది ఎఫ్ఐఆర్ అయింది, కానీ ఇప్పుడు బయటకు వచ్చింది. 7వ తారీఖు 4వ నెల 2026న నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్ 258/2026 ఇయర్ 2026 పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సెక్షన్ 351(2), 352 BNS ఈ సెక్షన్ల కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఈ సెక్షన్లు ఏంటి అన్నది ఒక్కసారి కనుక మనం గమనిస్తే, ఒక్కసారి మనం చాట్ జీపీటీని అడిగితే చెప్పేస్తుంది కదా. సెక్షన్ 351(2) ఏం చెప్తుంది? సెక్షన్ బిఎన్ఎస్ 351(2) భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 351(2) నేరపూరితమైన బెదిరింపు, క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరించడం లాంటి సెక్షన్ అన్నమాట. ఇది పాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, ఇప్పుడేమో బిఎన్ఎస్ఎస్ కదా, పాత ఐపీసీ ప్రకారం ఇది సెక్షన్ 506 ఉండే, ఇప్పుడు సెక్షన్ 351(2) BNS అయింది. ఎవరైనా ఒక వ్యక్తిని లేదా అతనికి సంబంధించిన మరో వ్యక్తిని భయపెట్టే ఉద్దేశంతో అతని శరీరానికి, ఆస్తికి లేదా ప్రతిష్టకు హాని కలిగిస్తామని బెదిరించడం. ఆ పిటిషనర్ ఏం పేర్కొన్నాడంటే, అడ్వకేటు నిన్ను లేపేస్తాం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించినట్టుగా ఆయన పిటిషన్ ఇచ్చిండు. అతను చట్టబద్ధంగా చేయకూడని పనిని చేయమని ఒత్తిడి చేయడం లేదా అతను చేయాల్సిన పని చేయకుండా అడ్డుకోవడం, ఇలాంటి చర్యలకు పాల్పడితే అది నేరపూరితమైన బెదిరింపు కిందకు వస్తుంది. సో ఇది బెయిలబుల్ ఆర్ నాన్ బెయిలబుల్. ఒక వ్యక్తిని సాధారణంగా బెదిరించినట్లయితే అతనికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు.
తీవ్రమైన బెదిరింపు సెక్షన్ 351(3) కిందకు వస్తుంది. ఒకవేళ బెదిరింపు, చంపేస్తామని, తీవ్రమైన గాయాలు చేస్తామని లేదా ఆస్తి తగలబెడదామని కంటే ఉంటే కనుక ఆ శిక్ష 7 ఏళ్ల వరకు పెరగవచ్చు. ఇది ఒక నాన్ కాగ్నిజబుల్ నేరమట. పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేయలేరు. ఇది బెయిలబుల్ నేరం. పోలీస్ స్టేషన్ లేదా కోర్టులో బెయిల్ వస్తుంది. ఇది కాంపౌండబుల్ నేరం. కోర్టు అనుమతితో ఇరుపక్షాలు రాజీ కూడా పడవచ్చు. అంటే పెద్దగా ఇందులో ఆమెను ఇప్పటికిప్పుడు ఏదో అరెస్ట్ చేసి ఏదో చేస్తారనేటువంటి ఇదైతే ఏం లేదు. జనరల్ కేసు. 352 సెక్షన్ ఏంటో చూద్దాం. 352 ఏంటంటే ఇది కూడా ఆల్మోస్ట్ నేరపూరితమైన బెదిరింపు లాంటిదే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది కూడా ఈ సెక్షన్లో కూడా ఇందులో నాన్ బెయిలబుల్, అసలు ఇంక అరెస్ట్ చేసి ఇప్పట్లో బెయిల్ రాదని అనుకోవడానికి ఏం లేవు. మొత్తానికైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఆమె మీద కేసు అయితే అయింది. ఎవరెవరి మీద అయిందో చూద్దాం. ఎవరెవరి మీద పెట్టినారు? టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ ఎట్ ఆఫీస్ ఆఫ్ పూజారి నాగేశ్వరరావు, ఆయన మీద కూడా అయినట్టున్నది. సింగపోగు సుబ్బారావు, ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన మీద నమోదైంది. రమావత్ మధు అంటే ఆ డబ్బులు వసూలు చేసినాడు ఉన్నాడు కదా, వాడి పేరు మీద అయింది. పాల్ ఎట్ భరత్ చౌహాన్, నేను అనుకోవడం ఈయన వాళ్ళ బ్రదర్ అనుకుంటా. పాల్ ఎట్ శైలజా చౌహాన్. ఇంకా శివ బ్రదర్ ఆఫ్ మంగ్లీ, ఇతను శివ బ్రదర్ ఆఫ్ మంగ్లీ అంటే ఆమె పేరు సత్యవతి కదా. నెక్స్ట్ మంగ్లీ పేరు మీద మంగ్లీ సత్యవతి, ఈమె సీరియల్ నెంబర్ 5లో ఉన్నది. ఎఫ్ఐఆర్ అయింది ఎంతమంది అంటే 5. ఆయన వేణు అనే డైరెక్టర్ పేరు కూడా వినబడుతున్నది, కానీ ఆయన మీద కంప్లైంట్లో పిటిషన్లో రాసినట్టున్నాడు, కానీ బేసిక్గా ఆయన వసూలు చేసినాడు కాదు, లేకపోతే ఇంకోటి కదా. ఆయన ఏదో ఈ మధ్యకాలంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసి కొంత ఎదుగుతున్నటువంటి డైరెక్టరు. ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ అని రకరకాల సోషల్ మీడియాలో వస్తుంది. ఆయన మీద ఎఫ్ఐఆర్ కాలే, ఓన్లీ 5 మీదనే అయింది. 5లో మంగ్లీ ఒకరు, మంగ్లీ బ్రదర్ ఒకరు, ఎవడైతే వాడు వసూలు చేసిన మధు ఉన్నాడో మధు ఒకడు, ఇంకా మిగతా 2 ఉన్నారు. ఆయన ఎవరు? ఈమె అడ్వకేట్, ఈ పూజారి చంద్రశేఖర్ అనే ఆయన మంగ్లీ అడ్వకేట్, ఆయన మీద కూడా కంప్లైంట్ చేసినట్టున్నాడు. సో ఇందులో ఆ అడ్వకేట్ ఇచ్చిన, సుబ్బారావు అనే అడ్వకేట్ ఇచ్చిన పిటిషన్ ఇది. ఈ పిటిషన్లో ఏముంది? శ్రీయుత గౌరవనీయులైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి దివ్య సుముఖముగా నమస్కరించి రాయు విన్నపం. అయ్యా, బెదిరింపులకు పాల్పడడం విషయం గురించి. నేను సింగపోగు సుబ్బారావు, తండ్రి లక్ష్మయ్య, వృత్తి న్యాయవాది, వయసు 32 సంవత్సరాలు, నివాసం సో అండ్ సో. నెల రోజుల క్రితం నా దగ్గరకు హేమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్ మరియు కొంతమంది వ్యక్తులు డబ్బులు మోసపోయిన విషయమై నా వద్దకు న్యాయం చేయమని వచ్చారు. విషయం ఏంటి అని నేను అడగ్గా, మైక్రో ఫైనాన్స్లో డబ్బులు పెట్టుబడి పెట్టామని, తక్కువ డబ్బులకు ఎక్కువ లాభాలు వస్తాయని మమ్మల్ని నమ్మబలికించి మా వద్ద నుంచి సుమారుగా 9.5 నుంచి 10 కోట్ల రూపాయలు రమావత్ మధు మరియు పాల్ దియా భరత్ చౌహాన్, పాల్ దియా శైలజా చౌహాన్ మరియు సింగర్ మంగ్లీ తమ్ముడు శివ మరియు సింగర్ మంగ్లీ అలియా సత్యవతి, ఈ 5 మా వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, ఈ డబ్బును ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ మరియు రియల్ ఎస్టేట్, అదేవిధంగా ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని, గోకులనందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపారంలో లాభాలు వచ్చేంత వరకు మీకు అధిక వడ్డీ ఇస్తాను అని రమావత్ మధు మరియు పాల్ దియా భరత్ చౌహాన్, పాల్ దియా శైలజా చౌహాన్ మరియు సింగర్ మంగ్లీ తమ్ముడు శివ నమ్మబలికించి ఈ డబ్బులన్నీ దండుకొని సుమారు 100 నుంచి 150 మందిని మోసం చేసి పారిపోయారని, మరియు వారి ఇంటి వద్ద కూడా లేకుండా అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారని, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని బాధితులు నా వద్ద వాపోయారు. అసలు విషయం ఏంటని తెలుసుకుందామని తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మంగ్లీని సంప్రదించినప్పుడు తాను చాలా అసహ్యంగా, అభ్యంతరకరంగా మరియు న్యాయవాద వృత్తిని అవమానించే విధంగా మాట్లాడారు. నేను ఏం జరిగింది అని సంప్రదిస్తే తాను జుగుప్సాకరంగా మాట్లాడింది. ఎవరు? మంగ్లీ అట. దాంతోపాటుగా నన్ను అవమానించింది. దాంతో నా క్లయింట్స్ ఇచ్చిన ఆధారాలతో మరియు ఇన్ఫర్మేషన్ని ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి ఇవ్వడం జరిగింది. దాంతో మంగ్లీ అలియాస్ సత్యవతి నాకు ఫోన్ చేసి, నేను మిమ్మల్ని అవమానించడం మరియు అలా మాట్లాడడం తప్పే, సారీ, నన్ను నా తమ్ముణ్ణి ఈ కేసులో పెట్టకండి, మమ్మల్ని ఈ కేసు నుంచి విడిచిపెట్టాలి అంటే మీకు ఎంత కావాలో చెప్పండి, అంత ఇస్తాను అని బేరసారాలకు దిగింది. ఎవరు? మంగ్లీ అట. నేను పైసలు ఇస్తా అని చెప్పిందట. మా 2 పేర్లు తీసే అందులో నుంచి మా పేర్లు వాడకు మీడియా ముందు అక్కడిక్కడ, మీ ఎంత కావాలో నీకు అంత ఇస్తామని అడ్వకేట్కి చెప్పిరట. నేను అలాంటి వాడిని కాదు, ఏమున్నా కోర్టులో చూసుకుందామని చెప్పాను. ఇదంతా నా క్లయింట్స్ అయిన మధుసూదన్ రెడ్డి, తిరుమల్, రవికుమార్ మరియు మిగతా క్లయింట్స్ సమక్షంలోనే నేను మాట్లాడినాను. అలా చెప్పగానే మంగ్లీ అనేక మంది బడాబాబుల దగ్గర నుంచి మరియు రాజకీయ నాయకుల దగ్గర నుంచి మరియు బంజారాకు సంబంధించిన కుల పెద్దల నుంచి నాకు ఫోన్ చేసి
ఈ కేసులోంచి తనను తన తమ్ముణ్ణి తప్పించాలని, అదేవిధంగా మీడియాకు ఇచ్చిన వీడియోలు డిలీట్ చేయించాలని ఫోన్ చేయించి ఒత్తిడి తెచ్చింది. అయినా నేను భయపడలే. దాంతో మంగ్లీ సినిమా డైరెక్టర్ అయిన వేణు ఉడుగుల మరియు న్యాయవాది అయిన పూజారి నాగేశ్వరరావు గారి ద్వారా ఫోన్ చేయించి మాట్లాడుకుందాం రా అని విషయాన్ని పెద్ద చేయడం ఎందుకు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి సరిచేసుకుందామని చెప్పి నన్ను పంజాగుట్టలోని పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్కు పిలిపించింది. అక్కడికి నేను మరుసటి రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో నా క్లయింట్స్తో సహా అక్కడికి చేరుకొని మాట్లాడాము. ఈ మీటింగ్లో సినిమా డైరెక్టర్ వేణు ఉడుగుల మరియు మంగ్లీ, న్యాయవాది పూజారి నాగేశ్వరరావు, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మరియు పేరు తెలియని ఇంకొక వ్యక్తి ఉన్నారు. అయితే వీరందరూ నన్ను మంగ్లీ మరియు వారి తమ్ముడు శివ మీద కేసు పెట్టవద్దని, మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ను డిలీట్ చేయించమని నా పైన ఒత్తిడి తెచ్చారు. అయినా నేను వినలేదు. దాంతో మంగ్లీ అనేక సార్లు నాతో మాట్లాడి నా మీద, నా తమ్ముడి మీద కేసు పెట్టకుండా ఉండాలంటే మీకెంత కావాలో చెప్పండి అని నాతో చెప్పింది. నేను నా క్లయింట్స్కి న్యాయం చేయండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పాను. దాంతో మంగ్లీ ఒప్పుకోలే. అయితే ప్రధాన నిందితుడు రమావత్ మధు మరియు పాల్దియా భరత్ చౌహాన్, పాల్దియా శైలజా చౌహాన్ మరియు సింగర్ మంగ్లీ తమ్ముడు శివను పోలీస్ స్టేషన్లో లొంగిపోమని చెప్పాను. దానికి ఆవిడ ఒప్పుకోలే. లేదంటే వీరిని మీరే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు అప్పగించండి అని కూడా చెప్పాను. దానికి కూడా మంగ్లీ ఒప్పుకోలే. అయితే వీరిని మాకు అప్పగించండి, వీళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసు కాబట్టి అంటే దానికి కూడా ఆమె ఒప్పుకోలే. ఇక చేసేదేమీ లేక నేను అక్కడి నుంచి బయటకు వస్తున్న సమయంలో డైరెక్టర్ వేణు నా దగ్గరకు వచ్చి, నేను చెప్పే మాట విను, నేను మాట్లాడతా, నీకెంత కావాలో చెప్పు, ఈ కేసు విడిచిపెట్టడానికి లేదంటే నిన్నేం చేయాలో అది చేస్తామని నన్ను తక్కువ అంచనా వేయొద్దు అని డైరెక్టర్ వేణు ఉడుగుల నన్ను బెదిరించాడు. నేను అనుకోవడం ఆ వేణు ఉడుగుల అంత రఫ్ క్యాండిడేట్ కాదు, ఆయన బెదిరించే ఇది కూడా కాదు. ఆయనని ఇంకేమైనా 10 మంది బెదిరించాలి కానీ ఈయన మీరు విషయాన్ని చెప్పండి. మంగ్లీ తప్పు చేసింది, ఆమె అందులో ఉన్నది, ఇన్వాల్వ్ అయింది. అనవసరంగా ఇట్లాంటి వాటిని అన్ని తీసుకురావడం వల్ల అసలు ఇష్యూ డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఎన్ని కోట్లు వసూలు చేసిరో ఈ దుర్మార్గులంతా కలిసి దాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు వీళ్ళందరినీ అందులో పెట్టడం వల్ల ఏమవుతుందంటే బాధితులకు న్యాయం జరగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సరే ఎవడన్నా రౌడీ షీటర్ని తీసుకొచ్చి బెదిరించారంటే దాన్ని ఎవడన్నా నమ్ముతాడు. ఇప్పుడు ఆయన వేణు ఉడుగుల నిన్ను లేకుండా చేస్తా అనేంత సినిమా ఎక్కడిది ఆయనకు? ఈ విషయాన్ని అంతటిని కూడా నా స్నేహితుడు తిరుమల్ మరియు రవికుమార్ చూస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మంగ్లీ నా వద్దకు వచ్చి కోపంతో నన్ను బూతులు తిడుతూ నిన్ను చంపేస్తాను అని చెప్పి, నిన్ను చంపి నీ బాడీని ఎవరికీ తెలియకుండా చేస్తాను అని ఒక కేంద్ర మంత్రి పేరు ప్రస్తావించిందట. మరి అప్పుడైతే ఫోన్లో కిషన్ రెడ్డి పేరు చెప్పిందట. మరి ఈ కేంద్ర మంత్రి ఎవరుంటారు? ఆయనే కదా. ఈ విషయం జరుగుతున్న క్రమంలో పూజారి నాగేశ్వరరావు గారు వేరే క్లయింట్స్తో వేరే రూమ్లో మాట్లాడుతున్నారు. ఇంతలో మంగ్లీ ప్రధాన నిందితుడు రమావత్ మధు మరియు తన తమ్ముడైన శివను ఫోన్లో తీసుకున్నది కాన్ఫరెన్స్లోకి. అందులో రమావత్ మధు ఫోన్లో నన్ను, అరే లా కొడక, నిన్ను ఎవరు కాపాడుతారో, నీ అడ్రస్ ఎక్కడో చెప్పరా, నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను అని మంగ్లీ తమ్ముడు శివతో పాటు నన్ను కూడా బెదిరించాడు. అదేవిధంగా మంగ్లీ తమ్ముడు శివ, అరే డాష్, నీవు కోర్టుకు వెళ్ళేటప్పుడు నీకు యాక్సిడెంట్ చేయించి చంపేస్తాను, నీ బయోడేటా నా వద్ద ఉంది, నిన్ను ఎవరూ కాపాడలేరు, ₹1 కోటి ఖర్చు పెట్టైనా నీ అడ్రస్ లేకుండా చేస్తాను, ఇవన్నీ నాకు కొత్త కాదు, ఇలాంటివి ఎన్నో చేశాను అని బెదిరించాడు. దీంతో ఘర్షణ జరగబోతుందని గమనించిన నా స్నేహితుడు తిరుమల్ మరియు రవికుమార్లు నన్ను కిందకు తీసుకెళ్లబోతుండగా సింగర్ మంగ్లీ నా పైన భౌతిక దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేయబోయింది. ఏం పట్టుకున్నది ఏంది చేతుల? దేంతో కొట్టబోయింది? ఒక న్యాయవాదిని. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, మీరు అసలు అక్కడికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. ఇప్పుడు వాళ్ళు పిలిస్తే మాట్లాడేదేముంది? తప్పు చేసినారు, కేసు పెట్టాలా, తప్పు చేసిన లోపలేయాలా, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి డబ్బులు. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ డెన్లోకి మనం వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? వసూలు చేసింది ఇవ్వాలా, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినారో ఎవరోనికి ఇచ్చినారు. మనం అక్కడికి వెళ్ళి మీరు కరెక్ట్గానే పని చేసినారు, వాళ్ళని అడిగినారు, అంత బాగానే ఉంది. కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఆ ఒకరిద్దరికి ఇస్తే సరిపోదు కదా. మొత్తం ఎంతమంది దగ్గర వసూలు చేసినారో మొత్తం అందరి కూపి బయటికి లాగాలి కదా. ఇప్పుడు వీడియోలు డిలీట్ చేయమన్నది నాకు కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఆ వీడియోలు డిలీట్ చేయండి అని చాలామంది దగ్గర నుంచి వచ్చినాయి. చేయనని చెప్పిన, అది కుదరదని చెప్పిన. కొంతమంది అసలు చేయలే, ఆయన చేయడే బాబా, ఆయన వినడు, ఆయన అసలు అట్లాంటి లైనే తీసుకోవడం అని చెప్తే వదిలేసినారు. దాని తర్వాత కూడా మేమే ఆపలేదు. తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాధితుల ప్రెస్ మీట్ మేము కవర్ చేసినాం. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అడ్వకేట్ మీద ఒత్తిడి చేస్తే ఈ ఛానల్ వీడియోలు ఎట్లా డిలీట్ చేస్తాయి? ఎందుకు చేస్తాయి?
ఒక న్యాయవాదిని కూడా చూడకుండా అదేవిధంగా సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి నన్ను రప్పించి పథకం ప్రకారం డైరెక్టర్ వేణు ఉడుగుల చేశారు. ఈ విషయం తెలుసుకున్న పూజారి నాగేశ్వరరావు గారు కారులో వెళ్తున్న నాకు ఫోన్ చేసి, ఇవన్నీ ఏమీ పట్టించుకోకు, నేను మాట్లాడి సరిచేస్తాను, బాధపడకు, తొందరపడి నిర్ణయం తీసుకోకు అని నాకు ధైర్యం చెప్పి ఆదరణ కలిగించారు. తర్వాత సింగర్ మంగ్లీ నాకు అనేక సార్లు ఫోన్ చేసింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మెసేజ్ రూపంలో నాకు మెసేజ్ చేసింది. నేను చెప్పింది తప్పు అని, నేను మాట్లాడింది తప్పు అని నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసింది. అయినా నేను ఆ మెసేజ్కు రెస్పాండ్ కాలే. అదేవిధంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను అని, కేసులు లాంటివేమీ పెట్టవద్దని పూజారి నాగేశ్వరరావు గారు నన్ను కోరారు. అయినా సింగర్ మంగ్లీ తన వేధింపులను, బెదిరింపులను వేరువేరు వ్యక్తుల ద్వారా చేస్తూనే ఉంది. కాబట్టి ప్రాణభయంతో, అదేవిధంగా వృత్తి ద్రోహం చేయలేక తమరిని ఆశ్రయించడం జరిగింది. తమరిని అంటే పోలీస్ స్టేషన్ని. కావున నన్ను చంపేస్తాను అని కేసు వాపస్ తీసుకోకపోతే యాక్సిడెంట్ చేయించి చంపేస్తాను అని, అదేవిధంగా డబ్బులు తీసుకొని కేసు వేయకుండా ఉండాలని, నన్ను బూతులు తిడుతూ జుగుప్సాకరంగా మాట్లాడి, ఒక న్యాయవాది అని కూడా చూడకుండా, న్యాయ వ్యవస్థ మీద భయం భక్తి లేకుండా న్యాయవాదినే బెదిరించే స్థాయికి దిగజారిన సింగర్ మంగ్లీ మీద, మంగ్లీ తమ్ముడు శివ మీద, రమావత్ మధు మీద, డైరెక్టర్ వేణు మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఉన్నత విచారణ చేసి వీరందరినీ చట్టపరంగా శిక్షించాలి అని ప్రార్థన. ఇందులో ఉన్న అన్ని పేర్ల మీద ఎఫ్ఐఆర్ చేసినారు, ఒక వేణు డైరెక్టర్ తప్ప. 5గురి పేర్లు అయితే అందులో ఉన్నది. ఈ విషయాలపైన సంబంధించిన ఆధారాలు తమరికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది అని ఆయన ఇచ్చిన పిటిషన్ మీద ఆయన మంచి పనే చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కాంప్రమైజ్ కావాలనుకుంటే ఆయనకు 1-2 కోట్లు ఇచ్చినా ఆమె ఇవ్వగలుగుతుంది. అంత సౌండ్, ఆమె చాలా పెద్ద ఎత్తున సంపాదించింది, కథా వ్యవహారం అంతా బాగానే ఉన్నది, ఇవ్వగలుగుతుంది. కానీ ఆయన ఇంకా స్టిక్ ఆన్ అయ్యి వీళ్ళ కోసం కొట్లాడుతున్నాడు, బాధితుల కోసం అంటే ఖచ్చితంగా మనం దీన్ని అభినందించాల్సినటువంటి విషయమే. కాకపోతే నేనేమంటున్నా అంటే, మీరు వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళకండి, అనవసరం. రెండోది, ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీరు వేరే వాళ్ళకి దగ్గరగా ఉన్నారని చెప్పి, ఇప్పుడు ఆమె కొంతమందిని ఆశ్రయించి ఉంటుంది. అరే అమ్మాయి కదా, ఓ గిరిజన అమ్మాయి కదా, ఇంకోటి ఏదో కొంతమంది కన్సర్న్ ఉంటుంది కదా, లేదు కొంత వాళ్ళ దగ్గరగా ఆమెతో పనిచేసిన అనుభవం ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. సో వాళ్ళు అరే సరేలే మాట్లాడదాంలే, చూద్దాం అమ్మాయి ఇబ్బంది పడుతుందా అని అనొచ్చు. అంటే వాళ్ళకి ఇంత పెద్ద ఇష్యూ తెలియకపోయి ఉండొచ్చు కదా, ఇన్ని కోట్లు వసూలు చేసిందా, మా దగ్గర ఇట్లా ఉండదు కదా అనుకొని ఆమె చెప్పింది వినుండొచ్చు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంత ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఉన్న వాస్తవాలు తేల్చండి. ఎవడైతే ఆ మధు ఉన్నాడో, మంగ్లీ ఉన్నారో, వీళ్ళు ఎవరెవరైతే వసూలు చేసినారో పర్ఫెక్ట్గా మీరు ఆధారాలన్నీ పెట్టండి, కేసు వేయండి. ఇంకా బాధితులంతా బయటికి రండి. ఎవరెవరి దగ్గర నుంచి తెచ్చి వసూలు చేశారో అవన్నీ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేసేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగించండి. సో పోలీసులు కూడా థరో ఎంక్వైరీ జరపాలి. ఇప్పుడు ఆమెకు అందరు తెలుసని, ఇంకోటని ఆడ పాటలు పాడుతుందని, ఇవన్నీ కథలు, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు ఇవన్నీ. ఇప్పుడు అవసరమైతే ఆమె పాత్ర కూడా ఉంటే, ఎవడైతే మధు ఉన్నాడో వాడు ఎట్లా వసూలు చేసిండో నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టి మనం లోపలేసేయండి ఫస్ట్. ఎట్లా ఇప్పుడు వీడియోలు ఎట్లా బయటకు వచ్చింది, ఇది ఏందండి అసలు, ఇదేంది? ఈ లిక్విడ్ క్యాష్ ఇంత ఉంటే దేశంలో ఏదన్నా ఒక ఇంట్లో ఇంత పెద్ద క్యాష్ నిల్వ ఎక్కడున్నది? ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తున్నది మీకు? ఇంత పెద్ద లిక్విడ్ క్యాష్ నిల్వ ఇప్పుడు ఇవాళ డిజిటల్ కరెన్సీ వచ్చింది, డిజిటల్ ఫోన్పేలు, గూగుల్ పేలు, మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇంత నోట్ల కట్టలో ఒక అపార్ట్మెంట్ రూమ్లో మిషన్లు పెట్టి ఇదేంది కౌంట్ చేస్తున్నారంటే, అదిగో దీని మీద మరి పోలీసులు అసలు సుమోటోగా కేసు తీసుకొని నమోదు చేయాలి. ఎవరో ఒక అడ్వకేట్ వచ్చి కేసు పెట్టడం కాదు. ఈ వీడియోలు ఎక్కడ జరిగిందని వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్గా తక్షణం ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి కదా. ఎందుకు చేయలే గవర్నమెంట్? ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? సో ఇది చాలా పెద్ద కేసు, ఇది 150 కోట్లు అంటే ఏంది, అదేమన్నా పిల్లలాటనా? జనాలు కూడా ఎట్లా పెడతారండి ఇటు? వీళ్ళు ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పి ఇంకొక ఆయన పేరు చెప్పి ఆ మొహం చూసి మీరు పెట్టుబడులు పెట్టేస్తారా? వాడు రూపాయికి 10 రూపాయలు ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు మీరు? వాని ఏజ్ ఎంత, వాని కథ ఎంత, వాడి వెనకాల ఏమున్నది? ఎవడన్నా రూపాయికి 10 రూపాయలు ఎవడిస్తాడండి? ఇవాళ రేపు ఎవడన్నా ఇస్తాడా? గుడ్డిగా నమ్మేస్తారు అంతే. వాళ్ళు చాలా తెలివిగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటి చూపించి ఇదే పబ్ అన్నారట, ఇంకో బిల్డింగ్ చూసి ఇగో ఇదే రెస్టారెంట్ అన్నారట. ఈ తమాషా ఎక్కడికెక్కడ వాడుకున్నారు, జల్సాలు చేసినారు. మరి ఆ పైసలు ఏడబెట్టిది ఏందన్నది తెలవాలి, ఏ డెన్ల దాచిపెట్టారో తెలవాలి. పోలీసులు ఎంక్వైరీ చేయాలా, ఐటీ డిపార్ట్మెంట్ ఎంటర్ కావాలా, అవసరమైతే ఈడీ ఎంటర్ కావాల్సిన కేసు ఇది. సో ఇది మంగ్లీ మీద, వాళ్ళ బ్రదర్ మీద, ఆ మధు మీద, ఇంకొందరి మీద నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించిన వీడియో ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.